జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ సాగునీటి విడుదల వివాదం ఇద్దరు ప్రజాప్రతినిధుల పంతంతో అర్ధాంతరంగా ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు సేవ చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నేతలు నేడు వారి బలాబలాల ప్రదర్శన కోసం ప్రజలను బలి చేస్తున్నారు. ఇంతకు నీటి విడుదల వివాద విషయం ఏమిటంటే, అలంపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు తుమ్మిల ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి ఆర్డీఎస్ కింద ఉన్న గ్రామాలకు సాగునీటిని విడుదల చేసేందుకు లిఫ్ట్ ఆన్ చేసి నీటిని విడుదల చేయడంతో అధికార పార్టీలో ఉన్న మమ్మల్ని అనుమతించలేదని ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లిఫ్ట్ ఆఫ్ చేసి నీటి విడుదల అడ్డుకోవడంతో వివాదం ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే విజయుడు లిఫ్ట్ ఆన్ చేసి ఆర్టీఎస్ దగ్గర నీటి విడుదలను వీక్షించేందుకు రైతులతో పాటు వెళ్లగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వెంటనే లిఫ్ట్ ఆఫ్ చేసి సాగునీటిని అడ్డుకున్నాడంటూ రైతులతో ధర్నా నిర్వహించి నీటిని విడుదల చేసేంత వరకు నిరాహార దీక్ష చేస్తామంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఆర్డీఎస్ కెనాల్ దగ్గర దీక్షకు కూర్చోవడం జరిగింది. అయితే ఇదే విషయం గురించి సంపత్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు కావాలనే ఇలాంటి అవాంతరాలు సృష్టించి అధికార పార్టీపై అపనిందలు వేయడం సబబు కాదని, అలాగే రైతులెవరూ అధైర్యపడొద్దు, ప్రాజెక్టు నుండి సాగునీటిని సమృద్ధిగా పొలాలకు అందిస్తామన్నారు. అయితే ఇరుపక్ష వాదోపవాదాలు ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ రైతుల ఇబ్బందులు మాత్రం నిర్భయంగా చెబుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన నీటిని ఆరిపోతున్న పంట పొలాలకు ఇవ్వకుండా పాలకుల పంతాలకు అడ్డు వేయడం అరాచకం. పంతాలతో రైతుల పంటలకు గండి కొడుతున్నారు. వర్షాలు లేక వేసిన పంటలు నాశనం అయిపోయి నష్టపోయినాము. ఉన్న పంటలు కాపాడుకుందామంటే పాలకుల పంతాలతో నీటిపారుదల నిలిచిపోయిందని ప్రజలు వాపోతున్నారు. ఏదేమైనా ఇద్దరు నాయకుల వల్ల ఇక్కడ రైతులు ఇబ్బందులు పడడం, ఇద్దరు పార్టీలు వేరైనా ఇద్దరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలి. పాడి పంటలే ప్రజల జీవనాధారం. దీనికి కూడా రాజకీయ మంటగట్టి వారి పంటలు ఎండగట్టడం పాలకుల అవివేకం అని ప్రజా సంఘాలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇందులో పెద్దలు జోక్యం చేసుకుని ఇరు పార్టీల నాయకులు ప్రజల కోసం తమ అహం వీడి ఎండిన పంట పొలాలకు రైతుల గొంతులు తడపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా మిత్రులకి నాకు నమస్కారము. ఈరోజు తుమ్మిల లిఫ్ట్ ఆన్ జరిగింది 7:15 పొద్దున, ఉదయం 7:15. దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేసినాడు, మళ్ళీ బంద్ చేసినాడు. ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూర్ తాలూకా ప్రజలకు రైతుల పక్షాన ఉన్న మనసు, మేము ఉండే నాయకులు. మేము ఎప్పటికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక వారం నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక 3-4 రోజులు మేము ఈతో కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు పొద్దున ఆన్ చేసేస్తే సంపత్ కుమార్ ఆఫ్ చేసినాడు. ఇది పద్ధతి ఏమన్నా తెలుసుకొని. ఇంకోటి ఈ అల్లంపూర్ తాలూకా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రాజకీయం చేస్తే రాజకీయం చేయకండి. రాజకీయం అందుకు వాళ్ళకి చెప్తున్నానంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు సంపత్ కుమార్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు. నేను పొద్దున 7 నీళ్ళు ఆనేసిన, నీళ్ళు పొద్దున 7 నీళ్ళు ఆనేసిన. ఇప్పుడు ఏమన్నా కృష్ణమీర్లో నీళ్ళు వస్తున్నాడు, వస్తాడు చూడండి, నీళ్ళు వస్తున్నాడు, నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు చూడండి, చూపి. అందుకు అట్లా తప్పుడు మాటలు బంద్ చేసి రైతు పక్షాన పనిచేయండి. రైతు పక్షాన ఎప్పుడు ధైర్యం ఉండము. మేము కూడా మా ఎమ్మెల్సీ గారు రాజేశ్వరతో మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ వారం నుంచి ఈతో కలెక్టర్తో అందరితో మాట్లాడుతూ ఈరోజు నిన్న రాత్రి భారతమాల ఏదో రిపేర్ ఉంటే అది కూడా తొందరగా రిపేర్ చేయించినాము. నేను రాత్రి ఈగాతో మాట్లాడాను. ఈగాడు కూడా పొద్దున 7 గంటల కంటే ఒక 2 సార్ 8 గంటలకు లిఫ్ట్ ఆన్ చేయని చెప్పాడు. ఆన్ చేసాం. ఇప్పుడు పొద్దున ఆన్ చేసి సంపర్కం వచ్చి ఆఫ్ చేసినాడు. ఇది ప్రజల పక్షాన తప్ప కాదు. అది ప్రజలు ఉసురు కొట్టుకుంటుంది. ప్రజలు అయ్యో రామచంద్ర అని కొట్టుకుంటే వర్షంలాగా చూడ రైతులు ఏమున్నా ఏమి లేవు. బీర్లు ఎందుకంటే వేస్తారు. అందుకనికే ఒక్కసారి చూడండి. ఇంకోటి చిన్నది కూడా అప్పుడు చిన్న సరే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఎట్లా ఏ మొక్కం పట్టుకొని వచ్చి మీరు ప్రజల మీద వచ్చి ఫోటో పోతారు. మీరు మీకు తెలుసు కదా మీకు ఒక వార్డు మెంబర్ ఏమైనా ఇంకోటే తప్పు కదా. అది ఏ మొక్కం మీద పెట్టుకొని ముందుకు వచ్చి నువ్వు ఇట్లా ఆన్ చేస్తున్నావు. ఆ చిన్నవారు కూడా అది నీకు ఏముంది ఆయనకి, నువ్వు వార్డు మెంబర్. ఈరోజు ముఖ్యమంత్రి కావడం, ప్రజాపాలన, రైతుల పాలన, వ్యవసాయదారుల పాలన రావడం దానికి నిదర్శనంగానే ఈరోజు నీళ్ళు ఇడుస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా అవాంతరాలు సృష్టించి రైతులలో ఏదో కాంగ్రెస్ పార్టీ చేస్తలేదన్నటువంటి అపోహ సృష్టించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం. దాంతోపాటు నీళ్లు కూడా రైతులకు
సఫిషియెంట్గా విడుదల చేస్తాం. మొన్ననే రివ్యూలో Incoming call from Limru Limru identified by Truecaller. తుమ్మిళ్ళ కింద ఉన్నటువంటి మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు అయితే దాంట్లో ఫస్ట్ ఫేజ్గా మల్లమ్మకుంట రిజర్వాయర్ను కూడా పూర్తి చేసే బాధ్యత, ల్యాండ్ అక్విజిషన్ చేసే బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధిగా నా బాధ్యతగా తప్పకుండా చేపిస్తామని చెప్పి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చక్కగా చల్లగా మీ కుటుంబాన్ని పోయించుకొని పాడి పంటలతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం.